రాజమండ్రి నెహ్రూ నగర్ ఈద్గా గ్రౌండ్ లో బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ అనేది ఇస్లాం క్యాలెండర్ లో అత్యంత పవిత్రమైన రెండవ అతిపెద్ద పండుగ. త్యాగానికి ప్రతీక. దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం తన కుమారుడైన ఇస్మాయిల్ ను అల్లా ఆజ్ఞ ప్రకారం త్యాగం చేయడానికి సిద్ధపడిన పవిత్రమైన ఘట్టాన్ని స్మరిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. ఇబ్రహీం భక్తికి మెచ్చి అల్లా అతని కుమారుడి స్థానంలో ఒక జీవాన్ని ప్రసాదిస్తాడు. దీని జ్ఞాపకార్థంగా ముస్లింలు ఈ రోజున మేక లేదా గొర్రెను దైవ మార్గంలో త్యాగం చేస్తారు. సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో వార్షిక హజ్ యాత్ర ముగింపునకు ఈ పండుగ సూచికగా నిలుస్తుంది. గోదావరి తీరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ముస్లిం సోదరులకు త్యాగానికి మారుపేరుగా నిర్వహించుకుంటున్న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజమండ్రి నెహ్రూ నగర్ ఈద్గా గ్రౌండ్ లో అల్హాజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రిజ్వీ సాహెబ్ ఇమాం రాయల్ మసీద్ బక్రీద్ నమాజ్ చదివించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. త్యాగం, సేవాభావం, మానవత్వం సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పవిత్ర బక్రీద్ పర్వదినం ప్రతి ఇంట ఆనందాలు, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని కోరుతూ సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం, సహకారం మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ పలువురు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా కమిటీ ప్రతినిధులు డిఎం మన్సూర్, చాన్ బాషా, మొహమ్మద్ అబ్దుల్లా, షేక్ జాఫర్ మొహిద్దీన్, సయ్యద్ మహబూబ్ హుస్సేన్, మొహమ్మద్ ఆరిఫుద్దీన్, మొహమ్మద్ ముకర్రామ్, సయ్యద్ కరీముల్లా, షేక్ అబ్దుల్ రహీం, ఎండి షబ్బీర్ బాషా, షేక్ ఆదిల్ బాషా తదితరులు పర్యవేక్షించారు. బక్రీద్ ఒక పర్వదినంగా మీ అందరికీ కూడా అల్లా ఒక ఆశించి సంతోషం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బక్రీద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది శాంతి, విశ్వాసం, సేవాభావం. అది ఎప్పుడు కూడా మీరు ప్రదర్శిస్తూనే ఉన్నారు. శాసనసభ్యుడిగా మత సామరస్యాన్ని, అలాగే మైనారిటీస్ యొక్క అభివృద్ధికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటానని కూడా ఈ పండగ పూట మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.